ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ఆదికాండము 20:11. అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను సంపదలు అనుకొని చేసి తిని. అబ్రహాము యొక్క భయము. గెరారు ప్రజలకు దేవుని భయం ఏమాత్రమును లేదని అబ్రహాము చేసిన ప్రకటన అతని భయమును వెల్లడిపరుస్తుంది. తద్వారా వారు తన భార్య అయిన శారయి నిమిత్తము అతన్ని చంపుతారని అతను నమ్మేలా చేసింది. విశ్వాసము లేకపోవడం. అబ్రహాం మాటలు దేవుని భద్రతపై విశ్వాసం లేకపోవడము మరియు పరిస్థితిని బట్టి తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్టును సూచిస్తాయి. విశ్వాసము మరియు భయం. దేవుని భద్రతపై విశ్వాసం మరియు మానవ పరిస్థితుల పట్ల భయముకు మధ్య ఉన్న మానసిక ఉద్రిక్తతను ఈ భాగము స్పష్టం చేస్తుంది. అబ్రహాము బలహీనత. అబ్రహాము ఈ విధంగా సమర్పించుకొనుట అతని దౌర్బల్యమును మరియు అసంపూర్ణతను చూపిస్తుంది. అతన్ని మరింత సామాన్యమైన వ్యక్తిగా చేస్తుంది. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.